शिवाय गुरवे नमः। 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 అప్రయత్నముగా లభించిన దానితో సంతుష్టిని పొందువాడును, సుఖ దుఃఖాది ద్వంద్వములను దాటినవాడును, మాత్సర్యము లేనివాడు, ఫలము యొక్క ప్రాప్త అప్రాప్తములందు సమబుద్ధి గలవాడు, కార్యము సిద్ధించినను సిద్ధించకున్నను సమభావంతో ఉన్నవాడగు మనుజుడు కర్మను చేసినను బంధింపబడడు. ఇక్కడ హాయిగా ఏది లభిస్తే అది అది ఏదైనా సరే, అంటే ఒట్టిగా తిని కూర్చోమని కాదు అక్కడ అర్థం. నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ ఉండు. నీకు ఏదైతే ఉన్నాయో ఆ కర్మలు, అది ఉద్యోగ ధర్మము, గృహస్థ ధర్మము, అన్ని ధర్మాలు, ఏ బంధం వాళ్ళైనా ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే అప్రయత్నంగా లభిస్తాయి. అంటే నీ ప్రయత్నం లేదు ఇక్కడ, నువ్వు ఆశించలేదు. అప్రయత్నం అంటే అర్థం నువ్వు ఆశించకుండా లభించేది అప్రయత్నం. ఎందుకంటే ఆశిస్తే నువ్వు ప్రయత్నం చేస్తావు, అప్పుడు లభించిన దాని పట్ల నీకు రకరకాల అభిప్రాయాలు. దెబ్బలాడేదన్నా కొనుక్కున్నారనుకోండి, ఆనందం ఎక్కడుందండి? దెబ్బలాటే గుర్తుంటుంది కదా. అదే విధంగా నీ ధర్మాన్ని నువ్వు చేస్తున్నావు, ఆ ధర్మం చేస్తున్నారు, అప్పుడు మీకు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, ఏదైనా జరగచ్చు అప్రయత్నంగా. అలా అంటే ప్రయత్నము లేదు, ఆసక్తి లేదు, ఆశ లేదు, ఏది లేకుండా మీకు లభించినది ఎప్పుడూ కూడా పరమానందాన్ని ఇస్తుంది. అంటే దాన్ని చూసి మురిసిపోతారని కాదు, ఇక్కడ అర్థం ఏంటి అంటే ఏది లేదు కాబట్టి వాడికి దాని పట్ల భావముతో కూడిన ఇది ఉండదు, భావంతో కూడినది ఏముండదు, ఆనందిస్తాడు అంతే. ఆశించినప్పుడు లోపల భావముతో కూడిన ఆనందం ఉంటుంది. నేను ఇంత కష్టపడ్డాను అది ఇదని లోపల ఒక భావన, చెప్పకపోయినా మీ లోపల ఉంటాయి కదా, ఎంత కష్టపడితే వచ్చింది అని. ఎన్ని అబద్ధాలు ఆడి 4 అబద్ధాలు 4 ఇవన్నీ ఏదో ఉంటుంది సరే అలా. ఇప్పుడు అదే ఆశించలేదు, ఏది లేదు కానీ లోపల భావం లేదు కాబట్టి అది ఆనందాన్ని చెప్పలేనంత ఆనందం కలిగిందండి అంటారు. అదే ప్రయత్నం చేసిన దాంట్లో చెప్పలేనంత అంటారా? చాలు. ఆశకి అనాశకి, ఆసక్తి అనాసక్తి, ఈ రెండు డిఫరెన్స్ తెలిస్తే నిజంగా వివేకవంతుడు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయడు. ఎందుకు అలాగా అనవసరంగా దెబ్బలాడి ఇంకోటి ఏదో నీకు రాసి పెట్టి ఉంటే అది నీ దగ్గరకు వచ్చి తీరుతుంది. అప్పుడు దాన్ని అలా స్వీకరిస్తే కలిగే ఆనందాన్ని పొందాలి కానీ దెబ్బలాడో ఇంకోటి ఏదో చేసా లేకపోతే ఇది అంటే మళ్ళీ రాక్షస గుణాలను వాడాల్సి వస్తుంది. ఎందుకండి తీరిగ్గా కూర్చుని రాక్షస గుణాలు? అందువలన అప్రయత్నంగా లభించి సుఖ దుఃఖాది ద్వంద్వములను దాటిన వాడు, వాడికి ఏమీ లేదు, ఇది సుఖము ఇదే దుఃఖము అలాంటివన్నీ ఏం లేవు. ఇలాంటి పనులు చేస్తే అవన్నీ ఉంటాయి, హాయిగా ఏదొస్తే అది ఆ సమయానికి అనుకునేవాడికి ఏ గొడవ లేదు, ఆనందం ఉంటే చెప్పలేని ఆనందం అంటాడు. ఈ సుఖము దుఃఖము అనేవి ఎప్పుడు కూడా సుఖము క్షణికంగానే ఉంటుంది, దుఃఖం చెప్పక్కర్లే కదా, మీ అందరికీ అనుభవమే. ఇప్పుడు కూడా ఏమన్నా ఒకసారి చెప్పండి అంటే దుఃఖాలు చెబుతారు కానీ సుఖాలు ఎన్ని చెప్తారండి? చెప్పరు. అలాంటివి లేవు, సుఖము లేదు కాబట్టి దుఃఖము లేదు, హాయిగా ఉన్నారు. అలా ఉన్నవాడు
మాత్సర్యము అంటే మోహము లేనివాడు, రాగద్వేషములు లేనివాడు. ఉన్నాయి, ఎంతవరకు అంతవరకే, అది లేదు. ఎంతవరకు అంతవరకే. ఏ బంధం మీదైనా సరే, వస్తువుల మీద అయినా సరే, దేని మీద కూడా అతనికి అతిగా ఏ రాగద్వేషాలు లేవు. ఫలము యొక్క ప్రాప్త అప్రాప్తములకు సమబుద్ధి గలవాడు. అది కార్యము చేసినప్పుడు ఏదన్నా లభించినా లభించకపోయినా, అవతల వాడు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఆఫీసులో మీ పని మీరు చేశారు. బాసు మెచ్చుకోవాలని ఆశించే వాడికి బాధ. నా పని నేను చేసి వాడు మెచ్చుకుంటే ఏమిటి, మెచ్చుకోకపోతే అనుకునే వాడికి ఏ గొడవ. అందుకని కార్యము చేసినప్పుడు లభించిన దాంతో ప్రాప్త అప్రాప్తం రెండిటి అందు వేరే ఏ భావం, సమభావం మేము మెచ్చుకున్నాడని ఒగ్గోలేదు, మెచ్చుకోలేదని బాధాలి. కానీ అంటే భావరహితుడు అని అర్థం. ఇంత ఘోష అంతా దేనికంటే భావరహితుడు. కాబట్టి ఏ భావము లేకుండా తన యొక్క ధర్మాలను నిర్వర్తించేవాడు అని. వాడు ఏ కర్మలతో బంధించబడడు. ఎందుకంటే వాడికి నేను చేశానన్న కర్తృత్వం లేదు. కర్తృత్వం ఉన్నవాడికే నానా గోల. నేను చేశాను ఓహో అనుకున్న వాడికే బాధ. లేకపోతే బాధ ఎందుకు ఉంటుంది? ఉండదు. అందువల్ల ఇక్కడ అర్థం ఏంటంటే భావంతో ఉన్నవాడు. భావంతో లేని వాడికి ఏది లేదు. కాబట్టి చిన్నపిల్లాడిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, వాడి గోల్ల వాడు ఉంటాడు. వాడు మీరు ఏమన్నా అనుకోండి, ఏమన్నా చెయ్యండి, వాడి ఆనందమో వాడి ఆటలో వాడి గోల్లోనే ఉంటాడు. వాడికి ఇంట్లో ఏమన్నా పడతాయా? ఏమి వాడు దాని గురించి ఆలోచించండి. వాడికి లోపల ఏమీ లేవు. అదే మళ్ళీ చెప్తారు. దొరికిన దానితో సంతృష్టి పొందుట, ద్వంద్వములను లక్ష్య పెట్టకుండుట, మాత్సర్యం లేకుండుట, కార్యము సిద్ధించినను సిద్ధించకున్నను సమభావముతో ఉండుట, ఈ 4 గుణాలు. కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞాన గుణములు, జీవన్ముక్తి లక్షణములని స్పష్టంగా చెప్పారు. జ్ఞానమందు బాగుగా ఆరితేరితేనే గాని కర్మను శుద్ధముగా బంధరహితముగా ఆచరించుటకు వీలు పడదని తెలుసుకోవాలి. ఉదాహరణ ఏంటంటే ఆనందాలను ఎలాగా ఇది చేస్తారు, దుఃఖాలు అనేసరికి అమ్మ బాబోయ్ అంటారు. సోవాట్ అన్నారు. రెండింటికి సోవాట్ అయితే గొడవే లేదు. జీవన్ముక్తిని లక్షణాలు. జ్ఞానమందు బాగుగా ఆరితేరితే గాని కర్మను శుద్ధముగా బంధరహితముగా ఆచరించుటకు వీలు పడదు. జ్ఞానము కర్మను ఈ రెండును ఒకదానికి మరి ఒకటి పరస్పరము సహాయభూతములుగా ఉన్నాయి. నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి తద్వారా జ్ఞానం కలుగుతుంది. జ్ఞానము కలిగిననే నిష్కామ కర్మ చక్కగా ఆచరించుటకు వీలు పడుతుంది. కాబట్టి అఖండ జ్ఞానం ఏ జ్ఞానం అయినా సరే సాధన చేయదు ఎవ్వడికి ఏది రాదు. సాధన అంటే ఆ యొక్క తత్పరత, ధర్మం అందే నిష్ట కలిగిన వాడైతేనే ఆ నిష్కామ కర్మ కానీ ఏదైనా చేయగలుగుతాం. చిత్తశుద్ధి కలుగుతుంది భావరహితంగా. కాబట్టి లోపల ఏదో ఆశించో లోపల ఏదో పెట్టుకునో చేసేవాడికి చిత్తశుద్ధి ఎలా కలుగుతుందండి? చిత్తశుద్ధినే జ్ఞానం అంటున్నారు మీరు. మళ్ళీ జ్ఞానం అంటే వేరేదంటే ఇప్పుడు మీకు బోధ జరిగిన జ్ఞానం, కానీ అసలు ఉన్నది బ్రహ్మమే అని తెలియని వాడికి చిత్తశుద్ధే జ్ఞానం. అప్పుడు వాడిని నెమ్మదిగా అక్కడికి తీసుకెళ్తుందో ఏం చేస్తుందో అది ఆయన లెక్క. కాబట్టి ఇక్కడ అర్థం రెండు ఒకదానికొకటి అంటే అంతే మరి, ఒకదానికొకటి. నువ్వు ఒక మూల తత్వం తెలుసుకుని ఆశించకుండా ఉండాలని తెలుసుకుని అన్ని బోధ వాచా వేదాంతుల్లాగా అన్ని తెలుసుకుని ఆచరణలో మళ్ళీ నానా గోల పెడితే జ్ఞానం అంటారా? మిమ్మల్ని జ్ఞాని అంటారా? ఏమీ అనదు, సందేహం లేదు. అందుకనే సాధన చేస్తూ దైనందిన జీవితంలో ఆచరణ పెట్టండి. ఏది ఆశించకండి, ఏది నో డిమాండ్. కింద కండిషన్స్ అప్లై అని అడ్వర్టైజ్మెంట్ లో పెడతారు, అట్లా మీరు కండిషన్స్ పెట్టుకోకండి. మీకు మీరు పెట్టకండి, అవతల వాళ్ళకి పెట్టకండి. నన్ను బాగా చూస్తేనే ఆశిస్తాను, కండిషన్స్ అప్లై అలా పెట్టకండి. మామూలుగా ఉంటుంది, అప్పుడు ఏ గొడవ లేదు. మనసులో అది ఉందనుకోండి, వాళ్ళకి ప్రతిదీ భూతత్వంలోంచి చూస్తారు కదా. ఏం చెప్పాను నీకు? ఆస్తి ఇవ్వడం చెప్పానా అంటారు. ఎందుకంటే అది
అప్పుడు 2 రోజుల తర్వాత అదేమంటే నీ ఆస్తి నాకు అక్కలేదు పొమ్మంట. నువ్వు పోయాక నేను అంతే. తీసుకుంటాను, నువ్వేం చేస్తావంటే అంతేనా? రాక్షసుడు ఎక్కడ ఉంటే అక్కడ కూడా పెరుగుతుంది. ఉన్నప్పుడే లాక్కున్నా చేసేది ఏంటండి? వయసు ఇదైపోయాక ఓపిక ఉంటుందా? ఒక తోపు తోస్తే కింద పడతాను. అనవసరంగా అంటే బయటకు అనకండి. లోపల ఉంటే ఎట్లాగూ మీకు సిద్ధించదు కార్యం. బయటకు అన్నారంటే మళ్ళీ అదొకోవాలి కదా, మరి ఎందుకండి? దేహమే నశించాక అవన్నీ ఏం చేసుకుంటారు? ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు. ఎవరు తీసుకుంటే మీకెందుకు? ఇంకా పోయాక పోకముందు చింత అక్కర్లేదు, పోయాక చింత పోయాక చింతపడడానికి ఏముంది అక్కడ? ఏమీ లేదు. అందుకని ఇప్పుడు తత్వం తెలిసింది కాబట్టి తత్వ సాధన చేసుకోవాలి తప్ప అనవసరంగా వాటి మీద ఎందుకంటే మళ్ళీ మోహం. అది వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు, బంధాలు కావచ్చు, ఏదైనా సరే మనము అతిగా ఆశించకూడదు ఎక్కడా కూడా, ఎవరి పట్ల కూడా. మాత్సర్యము అంటే అది. అలాంటి మాత్సర్యాల వల్ల మీరే అతిగా దుఃఖపడతారు. అసలు బంధం పట్ల ఏ భావం ఉండరాదని కదా, సమభావం ఉండాలని తెలుసుకోవాలి. అంతేగాని వాడెవడో పుడతాడు నిన్ను ఉద్ధరిస్తాడని ఎందుకండి? ఏమిటి ఉద్ధరించేది? నిన్ను నువ్వు ఉద్ధరించుకోరా అని చెప్తున్నాడు. ఎవడిని వాడిని ఇచ్చేసుకోవాలని కృష్ణ పరమాత్మ పాప ఆయన కష్టపడి నిల్చుని మరీ చెప్పారు. వినాలి కదా, వినకుండా వీడు వాడు లేదండి ఉద్ధరిస్తారండి, అయ్యో మీకు తెలియదండి, వాళ్ళ అమ్మ ఏదన్నా అన్నా కూడా నన్నే సపోర్ట్ చేస్తారండి. సపోర్ట్ ఏంటవుతుంది? అందువల్ల మీకు అద్వైతం తెలియబడు. అద్వైతం తెలిసాక కూడా ఈ మాత్సర్యాలు ఎందుకండి? ఎవరి మీదైనా సరే అలానే ఒక పిల్లల మీద మన ఇది, ఇంకో పిల్లల మీద ఇంకోటి, అలాంటి రకరకాల భావనలతో ఉండకండి. ఏ భావం లేకుండా ఉండటమే అద్వైతం. కాబట్టి మనసా వాచ కర్మణ అద్వైతులుగానే ఉండండి. ఆచరణలో కూడా అద్వైతమే ఉండాలి, అంటే సమభావమే ఉండాలి. ఒకడికి గొలుసిచ్చి ఒకళ్ళకి ఇంకోటి ఏదో ఇచ్చారనుకోండి, మళ్ళీ గోల మొదలవలేదు. కాబట్టి అది కూడా అద్వైతంలోనే ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి నిష్కామ కర్మ ఇవన్నీ కూడా జరగాలి. ఇదైతే బాగా అర్థమైంది కాబట్టి అద్వైతమే. మనసా వాచ కర్మణ అద్వైతం. అద్వైతం ఆచరణలో పెట్టిన వాడికే జ్ఞానం లభిస్తుంది. ఆచరణలో పెట్టాడు కాబట్టి వాడిని జ్ఞాని అనొచ్చు. పరమాత్మ కూడా సరే జ్ఞాని అని ఒప్పుకుంటాడు కొన్నాళ్ళు అలా చేస్తే. మళ్ళీ యాక్షన్ చేయకూడదు కదా. ఆ 4 రోజులు యాక్షన్ చేసిన తర్వాత విశ్వరూపం చూపిస్తా అంటే ఆయన విశ్వరూపానికి చాలా తేడా ఉంది కదా. దేని ఎందును సంగము లేనివాడు, ఆసక్తి లేనివాడు, రాగద్వేష కామ క్రోధాది రూప సంసార బంధముల నుండి విముక్తుడు, ఆత్మజ్ఞానమందే మనస్సు నిలకడ కలవాడు, భగవత్ ప్రీత్యర్థము లేక ధర్మం కోసం కర్మను ఆచరించువాడు నగు మనుజుని యొక్క కర్మ యావత్తు విలీనమైపోతుంది, అంటే పూర్తిగా నశించిపోతుంది, ఎక్కడా ఉండదు. అందుకే వాడు కర్మ చేసినా చెయ్యనట్టే అని చెప్పేది. ఏవి లేవు కాబట్టి జన్మ బంధాదులను కరిగింపగా అది పూర్తిగా నశిస్తుంది. ఇంకేముంది? జన్మ రాహిత్యమే కదా లభిస్తుంది. దానికోసమే కదా ఈ తిప్పలని. అది లభించాలంటే కొన్ని తిప్పలు తప్పవు. ఆ కష్టపడితేనే ఆ గ్రేట్ లభిస్తుంది. ఒట్టిగా 10th పాస్ అయితే చాలంటే వాడు పెద్ద కష్టపడక్కర్లేదు. ఏదో అల్లాటప్పగా చదివేసుకుని ఏదో 30 మార్కులతో పాస్ అయిపోవచ్చు. అలా కాదు, నేను ఫ్యూచర్ లో అని అనుకున్నవాడు చదవాల్సిందే, కష్టపడాల్సిందే. మంచి కాలేజీలో ఇంటర్మీడియట్ డబ్బులు కట్టలేము అనుకున్నారు అనుకోండి, డబ్బులు కట్టేవాళ్ళు సంగతి వేరే. డబ్బులు కట్టలేని వాళ్ళు డబ్బులు కాదు, నేను నా స్వశక్తితో అనుకున్న వాళ్ళు కష్టపడి చదవాలి. ఏదైనా అంతే. కాబట్టి కష్టపడితేనే బాహ్యంలో ఏదైనా లభిస్తుంది. అవన్నీ నశిస్తాయి, అందులో ఏమీ ఇది లేదు. ఆ కాలేజీలో ఏంటని ఉద్యోగాలు దొరుకుతాయి, ఏమంటారు దాన్ని? క్యాంపస్ సెలక్షన్స్ అని అంటారు. వీడది అయిపోయేసరికి ఆ క్యాంపస్ ఉండాలి, క్యాంపస్ లో రావాలి సెలక్షన్స్. ఆ సంవత్సరం ఆ క్యాంపస్ లో సెలక్షన్స్ లేవనుకోండి, ఏమైతుంది వీడి పరిస్థితి? పిల్లాడి పరిస్థితి కన్నా తల్లిదండ్రులు గౌరవంటారు. అయ్యో క్యాంపస్ సెలక్షన్స్ ఉన్నాయని జాయిన్ చేస్తే ఇప్పుడు ఏంటంటే వీడు తీసేసాడు కదా, ఇప్పుడు ఏమిటి మన పరిస్థితి అంటారు. ఆశించారు, అందుకని ఏదో కష్టపడతారు. ఎందుకండి హాయిగా
లభించిన దానితో తృప్తి పొందితే అందరికీ సుఖం. ఆశిస్తేనే నానా గోలలు. సంగముతో ఫలాసక్తితో ఆచరించబడినప్పుడు కర్మ బంధాన్ని కలిగిస్తుంది, జన్మకు హేతు అవుతుంది. సంగరహితముగా ఫలాభిలాషావర్జితముగా ఆచరించబడినప్పుడు అది అతనికి ముక్తిని కలగచేస్తుంది, మోక్షాన్ని కలగచేస్తుంది. ప్రపంచంలో అనేక కోట్ల జీవరాశులు ఉన్నప్పటికీ ఈ శ్లోకం నందు అంటే ఈ శ్లోకం అంటే మళ్ళీ ఏ శ్లోకం అని చెప్పాలా? గత సంగస్య ముక్తస్య, ఇప్పుడు చెప్పాం కదా ఫలాసక్తితో ఆచరించకూడదు అని ఆ శ్లోకం ఉంటుంది. 4 సల్లక్షణములు కలిగి ఉండాలి, అప్పుడు కర్మ విలయం అవుతుందంటే నశిస్తుంది అని, బాగుగా నశిస్తుంది అని చెప్పడం. విషయాసక్తి లేకుండా ఉండటం, రాగద్వేష కామ క్రోధాది రూపములకు సంసార బంధముల నుండి విడుదలను పొందటం, ఆత్మజ్ఞానం అందే ఎల్లప్పుడూ చిత్తాన్ని నిలకడగా ఉంచటం, ధర్మాన్ని ఆచరించు. భగవద్గీత చదవడం అంటే భగవంతుడు ధర్మపరుడు, అందుకనే ధర్మంగానే చెయ్యాలి చెప్పే కదా. అంతేగాని కొబ్బరికాయ కొడితే చెప్పు అడగకూడదు, ఇస్తే తీసుకోవాలి కదా. భగవంతుడి కదా కొబ్బరికాయ ఇచ్చింది, కొట్టింది ఎవరికండి? భగవంతుడికేనా? కొట్టింది ఎలా అడుగుతారండి? ఏదో వాళ్ళు ఇస్తే తీసుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఆ రోజు కొబ్బరిలో చేద్దాం అనుకున్నారు అనుకోండి, పాపం బ్రాహ్మడు ఇవ్వలేడు కదా, భార్య చెప్పి పంపించింది కొబ్బరిలో చేయాలి చిప్పలు పట్టరా, 2 3 కొట్టారు. మరి మీకు ఇచ్చేస్తే వాళ్ళ కొబ్బరిలో ఏమైపోతుంది? ఆ అబ్బాయికి పాపం ఇంటికి వెళ్ళాక ఇవ్వతాయి కదా, అందుకని మీరు అనుకోండి, ఇస్తే తీసుకోండి. అది ఫలాశక్తి లేకుండా ఇవాళ ఎలా కొబ్బరికాయ కొడతాలే గుడికి వెళ్ళి పట్టుకొస్తా కదా అప్పుడు చెద్దుగానే అలాంటివన్నీ పెట్టుకోకండి మనసులు. కొబ్బరికాయ కొట్టక ముందరే మనం ఇక్కడ ఫలానా ఆశిస్తే ఎలాగండి? చాలా మంది అనరండి, ఇంట్లో వెళ్ళినప్పుడు అనుకునే వెళ్తారు గుడికి, వాళ్ళు కొడతాను ఓ చెప్పు తీసుకొస్తాను. కాబట్టి ధర్మంగా ఉండండి హాయిగా. నిజంగా ధర్మంగా ఉంటే 2 ఇస్తారేమో. జ్ఞానబంధు సదా నిలకడను పొందిన చిత్తము గల వాని యొక్క కర్మలు నశిస్తాయి. అట్టి వారు ఎన్ని కర్మలను ఆచరించినను అవన్నీ ఆ జ్ఞాన సాగరమున విలీనములైపోతాయి. కాబట్టి కర్మరాహిత్యమునకు జ్ఞానము అత్యంత ఆవశ్యకమని చెప్పబడ్డాయి. అంటే ఆ పరమాత్మ చెప్పాడు, పాపం ఆయనకి ఏమి పనేం లేదుగా చెబుతూ ఉంటాడు. అట్టి జ్ఞానం లేని వారి చిత్తము దృశ్యమును సత్యమని నమ్మి దాని అందే మునుగుచు సంగము కలవారై కర్తృత్వాదులు కలిగి ఉంటారు కనుక వారి కర్మ నశించక బంధాన్ని కలిగిస్తుంది. అందుకే ఎన్ని చెప్తుంది అంటే ఇది తొందరగా అర్థమవుతుంది కదండి. ఇది చాలా తొందరగా మీ భావాలు మీకు అర్థమవుతాయి అని కొబ్బరికాయ చెప్పటమే, లేకపోతే కొబ్బరికాయ ఎందుకంటే తీసుకోవటం ఉదాహరణ కింద తీసుకోకర్లే. ఇలా రకరకాలు. కాబట్టి కర్మ సంఘం ఉంటే ఏమైతుందో అర్థమైంది కదా. లేకపోతే ఏ గొడవ లేదు కదండి, ఇంకో పచ్చడి చేసుకోవచ్చుగా. కాదు, కొబ్బరి పచ్చడే చేయాలి, కొబ్బరికాయ కొడతాం కాదు. ధర్మము కొరకు తప్ప ఇతర విధముగా చేయబడు కర్మ బంధాన్ని కలుగజేసి తీరుతుంది అని పరమాత్మ ఇంత ముందు కూడా చెప్పాట కదా. పాపం ఈయన మళ్ళీ గుర్తు చేశారు. వారి కర్మ ఒకంతైన శేషించక ఎవరు అయితే దాని యందు ఆశ లేకుండా సంగం లేకుండా ఉంటారో వారి యొక్క కర్మ ఒకంతైన శేషించక పూర్తిగా నశిస్తుంది. సంచితాది కర్మలేవి అంటే సంచిలో కూడా ఏమి ఉండవని అర్థం. చూసారా, సంచి తెచ్చుకున్నారు కానీ ఈ జన్మలో కాస్త బుద్ధి వచ్చి ఏదో అద్వైతం విని బోధ విని ఆత్మానందం కోసం సాధన చేస్తున్నారు అనుకోండి. సాధన చేయకపోయినా మనసా వాచ కర్మణ ధర్మంగా ఉండి ఆశించకుండా సంఘం లేకుండా ఉన్నారు అనుకోండి, అప్పుడు ఆ సంచిలో కూడా ఖాళీ చేస్తాను అన్నాడు ఆయన. ఇంతకన్నా మంచి ఆఫర్ ఉంటుందా? సంచిలో కూడా నశింపజేస్తానన్నాడు. ఎందుకంటే అది కూడా నశిస్తే గానీ పూర్ణ జ్ఞానం పొందదు కదా. కాబట్టి దాన్ని మీరు చూసుకోవడం నాకు సంబంధం లేదు అనలేదు ఆయన. నీ పూర్వజన్మలో నేనెందుకు చేస్తానరా, చేసుకోని అనలేదు పాపం. ఆయన మంచివాడు కదండి పాపం, కరుణ. అందుకని ఒరే పర్వాలేదురా, నీ సంచిలో ఎన్ని కిలోలు ఉన్నా సరే, క్వింటాళ్ళు, కిలో అని చాలా చిన్న మాట, క్వింటాళ్ళు ఉంటాయి సంచి. కాబట్టి అవన్నీ కూడా నేను శుభ్రంగా నశింపజేస్తానరా, నువ్వు మటుకు మనసా వాచ కర్మణ అద్వైతాన్ని ఆచరించు అని చెప్పాడు. ధర్మంగా ఉండన్నాడు. అద్వైతం అంటేనే ధర్మం.
కాబట్టి అలా ఉండు అని చెప్పాడు. ఇంతకన్నా ఆఫర్ ఎవరిస్తారండి పాపం? ఆయన మటుకు ఇంకా అంతకన్నా ఏమి ఇస్తాడు ఆఫర్? మాక్సిమం ఆఫర్. మీరు షాప్కి వెళ్ళి బేరం చేశారు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? మా బాస్మతికి వస్తా అంటాడు. అంతే కదా. ఇక్కడ ఈయనే బాస్మతి పెట్టి అంత ఆఫర్ ఇచ్చాడు. ఇంకా అసలు అల్టిమేట్ గా ఇంకేం లేదు అక్కడ. ఇప్పటిది నశించింది, ఈ జన్మలో చేసింది నశించింది, ముందు ఎన్ని జన్మలు ఉన్నాయి ఆ జన్మలో అన్ని సంచిలోది కూడా నశింపజేశాడు. ఇంకేంటి కావాలి? ఏం లేదు. తెలియగలవాడు అవన్నీ యాక్సెప్ట్ చేయాలి. అంటే అర్థం మనసామృత కర్మణ అద్వైతంలోగానే ఉంది. ఆ యొక్క పరమాత్మ అయిందే మనసుని లగ్నం చేసి ఉంటే గనక వాడికి ఇంకా వాడే జ్ఞాని. ఇక వాడు చేయాల్సింది లేదు, ఇంకోటి ఏమీ లేదు, మానాల్సింది లేదు, వాడు చేస్తూ ఉంటాడు అంతే. అది ధర్మమే అవుతుంది. కాబట్టి సాధకులు సంచి ఖాళీ అవుతుందని చాలా ధైర్యాన్ని పొందాలి. మరి ధైర్యం వస్తుంది కదండి. స్వామి నువ్వు ఇప్పుడు అంటున్నావు సంచిలోది ఏంటి అని కదా వీడి బాధ. వివేకవంతుడైతే అట్లా అంటాడండి. కానీ వాడు అడిగినప్పుడు ఆయన చెప్పాడు, ఒరే నీకేం బాధ లేదురా, సంచి మొత్తం నేను ఖాళీ చేస్తా అంటే మరి ధైర్యం వస్తుంది కదండి. వాడు కదా మరి చేస్తారు. కాబట్టి పరమానందాన్ని ఇంకా అనుభవించాలి, అనుభూతి పొంది అందులోనే స్థిరంగా ఉండాలని కదా సాధన. ఉండదంటే చేస్తారండి ఎవరైనా? చాలా అయితే ఆనందం అంటారు. అది స్థిరంగా ఉంటుంది. నువ్వు పొయ్యాక కాదు లభించేది, పొయ్యాక ఆనందం ఏంటండి? ఎక్కడ ఉంటుందండి ఆనందం? మీరు పోయాక మీ మాట నుంచి తిండి సూర్యాస్తం అయిపోతుంది అంటారు. ఎందుకు తెలిసిన రాత్రి మళ్ళీ లేచి ఏదైనా ఇది చేస్తారేమో అని సూర్యాస్తం. అదే రహస్యం, వేరే ఏం లేదు. చీకటి పడ్డాక ఏం తిరుగుతాయండి? తిరుగుతాయి. అందుకని హాయిగా అన్ని నచ్చింప చేస్తాను అన్నాడు ఆయన. ఆనందంగా ఉండండిరా, ఏది లభిస్తే దాంతో హాయిగా తృప్తిగా ఉండండి, లేనిపోని రాక్షస గుణాలతో ప్రవర్తించద్దు. కాబట్టి ఇప్పుడు మీరు రాక్షస గుణాలు వదిలేసారు కదండి, మీకు నిజమైన ఆనందం లభించింది. సింపుల్ ఇది. రాక్షస గుణాలతో ఉన్నప్పుడు ఎలా ఉందో ఇంటి వాతావరణం యుద్ధ వాతావరణమే కదా రోజు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే అలా లేదో ఇంట్లో ఎంత పరమానందంగా ఉంది, నందనవనంగా అలాగా లేదు. ఇప్పుడు హాయిగా ఇంటికి రావాలనిపిస్తుంది, ఇంట్లో ఉండాలనిపిస్తుంది కదా. ఇంతకుముందు ఇంట్లో ఉండాలి అంటే చిరాకే, ఇంటికి రావాలన్నా చిరాకే. ఎందుకంటే మరి ఇద్దరిలో రాక్షస గుణాలు ఉంటే ఏం చేస్తారు? ప్రతివారు వాంఛించేది కర్మరాహిత్యము బంధరాహిత్యం అంటే వాళ్ళు అది అనుకోలేదు. ప్రతివారు ఆశించేది కర్మరాహిత్యం బంధరాహిత్యం ఎందుకు అవుతుందండి? అన్ని ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటారు. ఎలా కుదురుతుంది? అలా కుదురుతుందా? ఇప్పుడు చేత కాలకూడదు అంటే ఎలా కుదురుతుంది? కాలు తీర్చుంది. అలా ఓవరాక్షన్లు చేయకూడదు కదా. అంటే అర్థం ఏంటి అంటే జ్ఞాని వివేకంగా ఉన్నవాడు, ధర్మంగా ఉండేవాడు, వాడు అవి కోరుకుంటాడు. వాడికి ఆటోమేటిక్ గా ఆ బంధరాహిత్యం కర్మరాహిత్యం అంటే కర్తృత్వం లేకుండా ఉంది. అట్టి మహోన్నత స్థితి ఏ ప్రకారం కలుగుతుందో అర్థమైంది కదా. నిష్కామ కర్మ ద్వారా మాత్రమే, ధర్మం ఆచరించడం వలన మాత్రమే ఆ మహోన్నత స్థితి కలుగుతుంది. కాబట్టి కర్మ ఎంత చేసినాను అది బంధకరముగా కాకుండా ఉండే పద్ధతి ఇక్కడ చెప్పబడింది. అంతేగాని ఏ కర్మ చేయకుండా నోరు మూసి కూర్చోవడం కాదు. ఎంత ఓపిక ఉందో అంత చెయ్యొచ్చు, పర్వాలా. 1కి 4 చేస్తే అవతల వాళ్ళు తిడతారు కానివ్వండి, మీకు ఏది ఉందో అది అంతే కదా. అందువలన హాయిగా ధర్మంగా ఉండండి, భావరహితంగా ఉండండి, కర్తృత్వం ఎక్కడా ఆపాదించుకోకండి, మనస వాచ కర్మణ అద్వైతాన్ని ఆచరించండి. ఎక్కడ కూడా లేదు మాత్రమైన ఏ భావనకి మీ మనస్సులో చోటు ఇవ్వకండి. మనసులో చోటిస్తేనే మిగతావి కూడా అలా జరుగుతాయి. కాబట్టి ఆనందంగా ఉండండి. పరమాత్మ మీకు ఇచ్చిన ఆనంద స్థితిని, ఆ ఆనంద స్థితిలో మీరు స్థిరంగా ఉండాలి అంటే మీరు నిష్కామ కర్మ అనండి, సాధన ఇవి చేసి తీరవలసిందే. మీకు ఆప్షన్ లేదు. ఆప్షన్ పెట్టుకున్న వాడికి బాధలు తప్పవు. అందుకనే హాయిగా కర్తృత్వం లేకుండా సంఘం అనాసక్తిగా, అంటే ఏదో నిర్లక్ష్యంగా చేయమని కాదు అర్థం, శ్రద్ధాభక్తులతోటే చెయ్యాలి. కానీ నేను చేస్తున్నాను, తిన్నవాళ్ళు మెచ్చుకుంటారా లేదా, ఇచ్చిన వాళ్ళు అప్రిషియేట్ చేస్తారా లేదా, నా పనితనాన్ని మెచ్చుకుంటారా లేదా, ఇలాంటి భావనలు ఆశించడం ఉండదు. అదే అనాసక్తంగా అంటే ఏదోలే ఏదో ఒక రకంగా ఇచ్చేసేద్దామన్న నిర్లక్ష్య భావన కాదు ఇక్కడ అర్థం. శ్రద్ధాభక్తులతోటే చెయ్యాలి, కానీ దాని యందు ఎటువంటి
అభిప్రాయాన్ని పెట్టుకోరాదు మనసులో. అంటే ఆ విధంగా అలాగే అందరూ కూడా చక్కగా ఆ నిష్కామ కర్మని అనుష్ఠించండి, ఆనందంగా ఉండండి. ఎందుకు ఒట్టిగా ఇవన్నీ ఏదో కొబ్బరి చిప్పలు అవన్నీ అంటే దానిని మీరు తేలిగ్గా తీసుకుంటారని కాదు, సులభంగా అర్థం చేసుకుంటారని. ఎన్నోసార్లు చెప్పినట్టు అద్వైతం అంటేనే పరమానందం. కాబట్టి ఆనందంగా మీరు ఆచరించాలని ఇలాంటి జోక్స్ చెప్పటం కానీ అది నిర్లక్ష్యంగా తీసుకుంటారని కానీ తేలిక భావంతో ఆచరించకుండా ఉంటారని కాదు. బాగా స్పష్టంగా తెలుసుకోండి. ఇది ఆనందంతో పొందవలసిన స్థితి. సాధన కూడా ఆనందం ఎప్పుడు ఇష్టంగా ఉన్నప్పుడే, ఆనందంగా ఉన్నప్పుడే సాధన చేయగలుగుతారు ఉత్సాహంగా. అందువలన ఏదో అవి అలాంటి జోక్స్ కొన్ని చెప్పుకోవటం, పరమానందంగా ఆ బోధ వింటే గనక మర్చిపోకుండా ఉండి ఆచరణ మీకు సులభం అవుతుందని. అంతే తప్ప ఆచరణలో నిర్లక్ష్యం వహిస్తారని చెప్పటం లేదు. నవ్వుతున్నారు అంటే ఇదంటే మనం ఆచరణలో దోషాలు చేయకూడదు. నిర్లక్ష్యంగా చాలా తేలిగ్గా చెప్పారు కదండి అని మనం అంత తేలిగ్గా కర్మల పట్ల ఉండరాదు. కర్మల పట్ల శ్రద్ధాభక్తులు ఉండవలసిందే, కేవలం భావరహితంగా చేయాలి. కర్మ ఎప్పుడు కూడా, ధర్మం ఎప్పుడు కూడా కరెక్ట్ గానే జరగబడాలి. అంతే తప్ప ఏదో ఒకటి అలా ఉండరాదు. మనసులో నిర్లక్ష్య భావనలు ఉండరాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. గురువు ఆనందంగా చెప్తాడు అంతే. కాబట్టి ఉదాహరణలను తీసుకుని మీరు ఆచరించే వాటి పట్ల నిర్లక్ష్య భావన వహించరా. శివాయ గురవే నమః. 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 కాబట్టి ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మార్పణం, బ్రహ్మహవిః, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవే. అంతా ఉన్నది బ్రహ్మమే. ఇది ఎప్పుడు మర్చిపోరాదు. అందులో సాధకుడు అసలు మర్చిపోరాదు. నిరంతరం కూడా అది గుర్తుంచుకోవాల్సిందే. అది గుర్తు లేకపోతే మళ్ళీ రాక్షస గుణాలు వచ్చేస్తాయి. కాబట్టి నేను బ్రహ్మమునే, ఉన్నది బ్రహ్మము మాత్రమే అనేది తలుచుకోవటం కాదు, ఉన్నది అదే. కాబట్టి ఆచరణ అది పెట్టి తీరాలి. మీరు అనుకోవటంతో జరగవు పనులు, ఆచరణలో పెట్టినప్పుడే జరుగుతాయి. కాబట్టి ఆచరణ పెట్టండి. నేను బ్రహ్మమును అన్న ఏదైతే మీరు తీర్మానం చేసుకుంటారో కేవలం అనుకోవటంతో సరిపుచ్చరాదు, దానిని ఆచరణలో పెట్టి తీరాలి. ఆచరణలో పెట్టనప్పుడు మళ్ళీ రాక్షస గుణాలు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాయో మీకు తెలుసు. కాబట్టి కేవలము ఈ ప్రపంచం నా సమస్తము బ్రహ్మస్వరూపమే, అన్యము కాదు. ఈ విషయాన్ని సదా జ్ఞప్తి అందించుకుని కర్మ చేయవలెను. కర్మ అంటే ఆచరణ పెట్టవలెను. కాబట్టి ఆ విధంగా ఎవరైతే చేస్తారో ఇక వాడికి వేరే ఏముంటుందండి, అద్వైతమే ఉంటుంది. మనసా వాచా కర్మణ అద్వైతమే చేస్తాడు వాడు. అనగా చిత్తమందు బ్రహ్మ భావన, దైవ భావన కలిగి కర్మం చేయాలి. అద్దరి ఆ కర్మము యజ్ఞముగా మారుతుంది. యజ్ఞము అంటే భగవద్ అర్పితము అని అర్థం. అంటే కర్మ చేసినా చెయ్యనట్టే అని ఏదైతే చెప్తున్నారో ఆ విధంగా యజ్ఞము అన్నా కూడా ఒక అర్థం కర్మమే. కానీ ఇక్కడ కర్మ యజ్ఞముగా మారుతుంది అంటే అర్థము అది మీకు ఫలాపేక్ష లేనిది, ఫలము మీకు ఇవ్వనిది. అంటే అక్కడ ఏది లేదు. ఎందుకంటే మీరు ఫలం కోరుకుంటే మళ్ళీ అనుభవించాలి ఏది కోరుకున్నా కూడా. ఇక్కడ యజ్ఞం అవుతుంది అంటే యజ్ఞంలో మనం హవిస్సులుగా ఏదైనా వేస్తే శేషం మిగులుతుందా? ఆ బూడిద అనేదే ఉంటుంది కానీ వేరే ఉంటది కదా. ఆ విధంగా మీ కర్మ ఏది కూడా మీకు అంటే దాని ఫలితాన్ని మీకు ఇవ్వదు అని అర్థం. ఇక్కడ యజ్ఞము అంటే ప్రతిసారి మనం యజ్ఞము
ఒకటే అర్థం తీసుకునరాదు. ఇక్కడ కర్మ యజ్ఞము రెండు అన్నారు కాబట్టి యజ్ఞానికి ఉన్నత అర్థం అవుతుంది బ్రహ్మ. సమస్తము బ్రహ్మ స్వరూపము. ఈ నామరూపాత్మక జగత్తంతయు బ్రహ్మమందు మిథ్యగా ఆరోపించబడింది. ఆరోపిత వస్తువు అధిష్టానం కంటే వేరుగా ఉండదు. శాంతిచే రజ్జువునందు సర్పం కల్పించబడింది కావున ఆ కల్పిత సర్పము రజ్జువు కంటే భిన్నముగా ఉండదు, రజ్జు స్వరూపమే. అలాగే అజ్ఞానము చే ఈ జగత్తు బ్రహ్మమునందు ఆరోపించబడింది. ఆరోపిత వస్తువు అధిష్టానము కంటే వేరుగా ఎన్నడూ ఉండదు కనుక ఈ జగత్తు బ్రహ్మస్వరూపమే. జగత్తునందలి ప్రతి వస్తువు ప్రతి కార్యము బ్రహ్మస్వరూపమే. సరే, ఇది విని విని అసలు చెవులు మీ తుప్పులు వదిలిపోయాయి కదా. ఉన్నది బ్రహ్మమే అనేది నిద్రలో లేకుండా చెప్తారు. అయితే ఇప్పుడు అది కాదు ముఖ్యం, ఆచరణ ఆచరణ ఆచరణ. కాబట్టి మనసులో అద్వైతమే, మాటలు అద్వైతమే, ఆచరణలు అంటే కర్మ కూడా అద్వైతంగానే ఉండాలి. కేవలం అప్పుడు మాత్రమే అహం బ్రహ్మాస్మి స్థితిలో మీరు స్థిరంగా ఉండగలుగుతారు. ఇక్కడ కూడా యజ్ఞం అంటే అదే చెప్పారు, పూర్వకాలం చేసేవారు అది. ఇప్పుడు ఆ రోజుల్లో అంటే కృష్ణ పరమాత్మ ఉన్న రోజుల్లో హోమాలు యజ్ఞాలు అన్ని జరిగేవి. ఇప్పుడు కూడా చాలా తక్కువ కదా జరిగేది. అప్పుడు నిత్య కర్మగా ఉండేది అది. ఆవిడ దాన్ని ఎగ్జాంపుల్ చెప్పారు ఇక్కడ. అన్ని అవేనని బ్రహ్మ ఇవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధాన బ్రహ్మార్పణం బ్రహ్మ హవిధి అన్ని బ్రహ్మంకే అర్పించటం. అక్కడ ఇంకొకడు లేడు, తీసుకోవడానికి లేడు, ఇచ్చేవాడు లేడు, పుచ్చుకునేవాడు లేడు, ముగ్గురు ఆ బ్రహ్మమే. అదే చెప్పారు ఇక్కడ. కాబట్టి సమస్తము బ్రహ్మమే. అలా వెలిగేవాడే ధన్యుడు. అంటే ఆచరణను పెట్టేవాడే, వాడే బ్రహ్మం అవుతాడు. వేరేవాడు ఎలా అవుతాడు? కేవలము నేను బ్రహ్మం నేను బ్రహ్మం అంటే అవడు, ఉన్నది బ్రహ్మమే అని వాచావేదాంతిలాగా చెప్పినా కూడా వాడు అవడు. ఏకాగ్ర చిత్తంతో అనగా బ్రహ్మభావం తొలగక ఆయా కర్మను ఆచరించవలెను. అతని కర్మ కర్మగా ఉండగా ధ్యానముగాను సమాధిగాను మారిపోతుంది. కర్మ ఏ ప్రకారము జ్ఞాన రూపంగా పరిణతి చెందగలదో ఆ పద్ధతి తెలియజేయబడింది. బ్రహ్మభావముతో ఏకాగ్ర దైవ భావనతో కర్మ చేసినచో ఆ కర్మ తన కర్మత్వంను కోల్పోయి జ్ఞాన రూపాన్ని సమాధి రూపాన్ని పొందుతుంది. ఇంకేంటి అంతకన్నా ఇంకేమన్నా కావాలా? లేకపోతే ఎందుకంటే ఇంత చెప్పటం? రే మనసులో అద్వైతం లేదు, ఆచరణలో చెయ్యి, మాటలో ఉండు అని ఎందుకు చెప్తారండి? దాని ఫలితం అఖండం కాబట్టి ఆ ఫలితం నువ్వు పొందాలి అంటే చెయ్యాలి. చేయకుండా ఎలా పొందుతావు? ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఇంకా మనం మళ్ళీ అద్వైతం కాకుండా ద్వైతంలోనే ఉంటాను అంటే నమో నమః. కాబట్టి ఈ సమస్తము బ్రహ్మమే అని నిశ్చయం కలిగి బ్రహ్మ భావనతో కర్మ చేయువాడు బ్రహ్మమునే పొందుతాడు. ఇంకా సందేహం ఎందుకు? వాడు చేసేవన్నీ అవే అయినప్పుడు వేరేగా ఎలా ఉంటుందండి? వేరేగా ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఉన్నది అదే కాబట్టి, వాడు దాన్నే ఆచరణలో పెట్టాడు కాబట్టి వాడు అన్ని మాట చేత అన్ని బ్రహ్మమే. బ్రహ్మము తప్ప అన్యం లేదు. అంటే ఇప్పుడు కూడా ఇది సర్వస్వ శరణాగతి లాంటిదే. తాను తప్ప అన్యము లేదు అని సెల్ఫ్కి శరణాగతి పొందితే అది చాలా కష్టం కదా. కాబట్టి గురువు తప్ప అన్యం లేదని శరణాగతి పొందడం ఒక పద్ధతి, దైవము తప్ప అన్యం లేదనడం ఒక పద్ధతి, బ్రహ్మమే ఉన్నదని ముగ్గురు. ముగ్గురు ఎందుకు చెప్పారు? ఏ జీవికి దేని ఎందు ఇదవుతుందో తెలియదు కాబట్టి. ముగ్గురు సమానులే, ముగ్గురు విడిగా ఉన్నారు అంతే, కనపడుతున్నారు మీకు మీ భావన వల్ల. ఎవడికి ఏక భావన ఉంటుందా వాడికి ఒకళ్ళే కనపడతారు, ముగ్గురు కనపడరు. వీటిల్లో ఎవరిని ఎన్నుకున్నా ముగ్గురులో మీకు బ్రహ్మస్థితే కలుగుతుంది. ఎన్నుకోవడంలో కానీ అయ్యో ఎన్నుకున్నాక తప్పు చేశాను అన్న భావాలు కానీ ఉండరా? ద్వైతం రాకూడదు. కాబట్టి ఎన్నుకోవటంలో దోషం జరుగుతుందా అని మీకు భావన వస్తే సాధన ముందుకు వెళ్ళదు. కాబట్టి ఒకరి యందు అనన్య శరణాగతి పొంది తీరాలి. అది తప్ప అన్య శరణం లేదు. మాట అదే, చేత అదే, సర్వము అదే. ఎలాగైతే ఇక్కడ ఉన్నది బ్రహ్మమే, మాట చేత అన్ని అలా అన్నారో ఆ విధంగా మీరు ఎన్నుకున్న వాళ్ళ ఎందే ఉండాలి. నాది ఏమీ లేదు, క్రెడిట్ మొత్తం వాళ్ళదే. ఏదేనికైనా సరే, మంచి చెడు ఏదైనా సరే ఎందుకు చేశారో, చెడు కాబట్టి తిట్టాల్సిన అవసరం ఏం లేదు. దానివల్ల ఏదో మంచే జరుగుతుంది. అసలు అది చెడు అని ఎలా అంటారండి? నీకు అది ఇష్టం లేకపోతే చెడు అంటావు, దానివల్ల నీకు ఏదైనా నష్టం కలిగితే చెడు అంటావు.
ఒక మనిషి చనిపోయినప్పుడు అది నష్టమని నువ్వు ఎలా అంటావు? ఎందుకంటే ఆ యొక్క బ్రహ్మ యొక్క నియతి ప్రకారం అతని ఆయుష్ అయిపోయింది, ఆ బ్రహ్మ తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి అది నీకు నష్టమని నువ్వు అనగలవా? అనొచ్చా? లేదు. నిన్న ఎప్పుడో చదివారు కదా. అందుకని పోయిన వాళ్ళ వల్ల నీకు బాధ ఎందుకు కలిగిందంటే ఎప్పుడు కలిగింది బాధ కదా? బంధం అన్నప్పుడు బాధ కలిగింది. అక్కడ ఆ బంధం ఉన్నప్పుడు నువ్వు పెద్ద చేసింది ఏమి లేదు అక్కడ. ఇంకా ఆ బంధం ఉన్నప్పుడు మీరు విసుకున్నారు, అన్ని చేశారు, అంతా ఇదే కదా. ఏడ్చారు అంటే అర్థం ఏమిటి? ఏదో కాస్త బాధ. అయ్యో ఆ బంధం కదా. ఆ బంధం లేకపోతే నిర్వికారంగానే ఉండగలుగుతున్నారు కదా. ఉన్నారు కదా, మీకు ఎక్స్పీరియన్స్ అయ్యాయి కదా. ఇక్కడ బంధం లేకపోతే వీళ్ళు రాక్షసులని కాదు అక్కడ. అంటే ఇది పరమ సత్యము. బ్రహ్మం నుంచి వచ్చిన వారు బ్రహ్మంలో వెళ్ళిపోవలసిందే. బ్రహ్మనీతి ప్రకారం అది జరగాల్సిందే. బ్రహ్మను ఎదిరించిన దానికి వ్యతిరేకంగా అయితే నువ్వు అసలు దేవుడివేనా అలా తీసుకుపోతావా అంటే ఎన్నిటికీ అన్నారు. అందరూ పెద్దవాళ్ళయ్యాక అసలు బ్రహ్మనియతి ఏమిటి అని ప్రశ్నించే అర్హత ఉన్నదా? ఆలోచించలేదు. అర్హత అప్పుడు అసలు ప్రశ్నించే ఇదే లేదు, ఎందుకంటే అర్థమైపోయింది కాబట్టి. అంటే బ్రహ్మనీతిని మీరు ప్రశ్నించలేరు ఎందుకు ఇలా చేశాడు అని. నువ్వు బ్రహ్మంగా ఉండాలి అంటే నీ యొక్క సర్వము బ్రహ్మంగానే ఉండాలి, సర్వము గురువుగానే ఉండాలి, సర్వము దైవంగానే ఉండాలి. అప్పుడు స్థితిలో స్థిరత్వాన్ని పొందుతావు. స్థిరత్వం లేకుండా నీకేం బోధపడుతుంది? కదలకుండా కూర్చుని వింటే కదా శ్రవణం శ్రద్ధగా జరుగుతుంది. పిల్లాన్ని ఏమంటే కదలకుండా కూర్చోరా నువ్వు ముందు, అసలు హోంవర్క్ అయ్యే వరకు కదిలేమంటే దెబ్బలు పడతాయి అందరూ. ఎందుకు? శ్రద్ధగా చేస్తాడు. ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి చదువు సరిగ్గా వస్తుందా? వాడు చేయగలరా? ఇది అంతే. కాబట్టి ఆ శ్రద్ధ స్థిరత్వం కావాలి అంటే ఉండాలి, ఆచరణ స్థిరంగా ఉండాలి. అంతేగాని ఒకరోజు బాహ్యము ఒకరోజు ఏమంటే నేను డివైడ్ చేసుకున్నానండి, ఒక రోజు ఇట్లా ఒక రోజు అట్లా అని అంటే అసలు ఏది ఒక రోజు ఏడవటం ఒక రోజు నవ్వటం ఉంటుందా? మొత్తం ఏడుపే అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఒక రోజు ఇట్లా ఒక రోజు అట్లా ఉంటే ఆహా ఒక రోజు నవ్వుతానంటే ఒక రోజు ఏడుస్తానంటే అవదు. ఈ నవ్వులు పోతాయి, ఏడుపే మిగులుతుంది. ఎందుకంటే బాగా ఏడుపే ఎక్కువ ఉంది కాబట్టి రెండో రోజు కూడా ఏడుపుతోటే స్టార్ట్ అవుతుంది కదా. అవునమ్మా. కాబట్టి ఆ బ్రహ్మము నిశ్చయం కలిగి బ్రహ్మ భావనగా కర్మ చేసేవాడు బ్రహ్మమునే పొందుతాడని స్పష్టంగా చెప్పారు. మనుషుడు నిరంతరము దేనిని గురించి చింతిస్తూ ఉంటాడో ఆ స్వరూపమే అవుతాడు. ఉంది కదండి, ఏమిటది? బ్రహ్మరగీత న్యాయం ఉంది కదా. అదే అదే యద్భావం తగ్గుతుంది అంటలేదు. భావం సిద్ధి అని ఎన్నిసార్లు చెప్పుకోలేదు, అదే జరుగుతుంది అని. బ్రహ్మరగీత న్యాయం అన్ని ఉన్నాయి కదా. కార్యములందు నిరంతర బ్రహ్మ భావన కలిగి ఉండుటచే మనుషుడు బ్రహ్మమే అవుతాడు. కాబట్టి బ్రహ్మ భావనచే అని అన్నారు ఆయన. అర్థం ఏంటి? అద్వైతం అని. బ్రహ్మ భావన అంటే నేను బ్రహ్మము అని పనులు చేస్తారా? అలా చేయగలరా? అర్థం ఏంటి అంటే అద్వైతంగా అందరితో సమానత్వంగా ఉండాలి. కృష్ణ పరమాత్మ తర్వాత చెప్తాడు కదా, సమభావము సమభావం మొత్తుకుంటాడు ఆయన. పాపం సమత్వము సమభావం ఇవన్నీ కూడా అద్వైతం అంటేనే అది. కాబట్టి అద్వైతంలో మీరు ఉంటే కనుక ధర్మంలో ఉంటే అందరి పట్ల ఒక రకంగానే ఉంటారు. ధర్మం మీ దగ్గర ఉన్నప్పుడు ఒకరి యందు ప్రేమ ఒకరి యందు ద్వేషం ఉంటుందా? ఎందుకంటే అది అది అధర్మం అవుతుంది కాబట్టి అలా ఉండదు. ఇది కొందరు యోగులు దేవతారాధన రూపమైన యజ్ఞాన్ని అనుష్ఠిస్తారు. యజ్ఞాన్ని అంటే ఆ ఆచరణలు అవన్నీ పెడతారని అర్థం. మరి కొందరు జీవ బ్రహ్మైక్య భావన చే జీవుని పరబ్రహ్మమును అగ్ని యందు హోమం చేస్తారు. ఇక్కడ ఒట్టిగా ఇలా చెప్తున్నారు అంటే జీవుడి యందు ఆ యొక్క భావన కలిగి ఉంటారు అని అర్థం. అంతేగాని జీవుడిని తీసుకెళ్లి హోమంలో వేస్తారా? అలా భావన చేస్తే పరబ్రహ్మమును అగ్ని యందు, పరబ్రహ్మమున అగ్ని యందు అంటే వాడి యొక్క వ్యవహారం అంతా కూడా బ్రహ్మంతో ఉంటుంది. దేవతారాధన, దేవత ఉపాసన, దేవత ధ్యానము, దేవత ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీరు కర్మయోగులు, భక్తి యోగులు అనవచ్చు. అంటే సర్వస్వ శరణాగతి ఉన్నవాడినే యోగి అంటారు. అంటే ఏకత్వం పొందిన వాడని.
అంతేగాని ఫలితాన్ని ఆశించి చేసేవాళ్ళు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఫలితాన్ని ఆశించో ఆడంబరం కోసమో నేను చేస్తున్నానని కొట్టుకుంటారు కదండి. రోజు పొద్దున 2 గంటలు చేయండి నాకు అసలు తోచదండి. దేవుడు తోచేది అక్కడ. అక్కడ కూడా నువ్వు టైం పాస్ గా కూర్చున్నావు అన్నది అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళందరూ మరి కొందరు బ్రహ్మైక బ్రహ్మాత్మైకత్వ భావనచే అంటే ఇంకా చెప్పారు జీవ బ్రహ్మైక్యం చిత్తాన్ని జీవుని బ్రహ్మం నందు ఆహుతి చేస్తారు. అంటే ఆ యొక్క చిత్తాన్ని తీసుకెళ్లి బ్రహ్మం యందు ఇది చేస్తారు. ఇంకా చెప్ప మళ్ళీ అగ్నికి ఆహుతి చేయడం అంటే వెళ్ళిపోయి అగ్నిలో దూకుతాడా? దూకడు. అంతేగాని ఇంకో జీవుని తీసుకెళ్లి పడేస్తారు. ఏమండి నేను ఈ జీవుని బ్రహ్మం అనుకున్నానని పడేస్తారా? అగ్ని అన్నారంటే అగ్ని తన యందు ఏది ఇచ్చినా సమస్తాన్ని అంటే ఏది శేషం ఉంచకుండా అది చేసుకుంటుంది. కాబట్టి ఎవడైతే తన యొక్క ఈ జీవత్వాన్ని జీవుడు అనేవాడు నేను అన్న భావన ఉంది కదా, ఆ నేనుని తీసుకెళ్లి బ్రహ్మం యందు విలీనం చేస్తాడు. అంటే ఇంకా నేను అనేది లేస మాత్రంగా కూడా వాడిలో ఎక్కడా కనపడదు. ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితిలో అయినా సరే ఆ భావన లేకుండా ఉంటుంది అని అర్థం. అందుకని అగ్ని అన్నారు అక్కడ. అంతే తప్ప వేరే భావనలు కాదు. అంటే వాడు ఎక్కడా కూడా నేను అన్న లేస మాత్రమైన భావనతో వాడు వ్యవహారం చెయ్యడు. వాడి మాట చేత అన్ని కూడా కేవలము బ్రహ్మముగానే ఉంటాయి. చిత్తము జీవుడు కూడా దృశ్యం నందు అంతర్భాగమే కనుక జీవ బ్రహ్మైక్య భావనచే మహనీయులు దానిని బ్రహ్మమను అగ్నియందు అని అన్నాం. అర్థమైంది కదా, అదే చెప్పారు. అనగా లయింపజేస్తున్నారు. ఇదే బ్రహ్మ యజ్ఞం. దీనిని ఆచరించే వారే జ్ఞానయోగులు. భ్రమర కీట న్యాయం అనుసరించి వీరు అంటే ఇలా ఎవరైతే జీవ బ్రహ్మైక్యం అంతా మాట చేత మనసు అంతా కూడా ఆ బ్రహ్మముగానే ఉంటారో వాళ్ళు బ్రహ్మముతో ఐక్యం పొందుతారు. అలాగే బ్రహ్మమునందు బ్రేల్చబడిన అంటే ఆహుతి చేయబడిన మనస్సు బ్రహ్మ స్వరూపమే అవుతుంది. అదే మోక్ష స్థితి. ఆత్మ విచారణ చేత విషయ విరక్తి చేత తన యందలి వాసనలు దృశ్య సంస్కారములు నిర్మూలనము కాగా అట్టి శుద్ధ సాత్విక చిత్తము బ్రహ్మమునందు విలీనమైపోవును. అది ఏ బ్రహ్మయజ్ఞము. కానీ బ్రహ్మయజ్ఞం అంటే మళ్ళీ వేరేది ఏం కాదు. ఇదే ఏది మనసా వాచ కర్మణ ఆచరణ బ్రహ్మాచరణ. ఉండటం వేరు, ఆచరణ వేరు. ఆచరణ ఉండి తీరాలి. ఉన్నప్పుడు కదా బ్రహ్మం దాని చుట్టూ తిరుగుతుంటే అయ్యింది కదండి కీటకం. అలా కాకుండా అంటే అవుతుందా? అవ్వదు కదా. అందుకని ఆచరణ మనసా వాచ కర్మ అద్వైత ఆచరణ బ్రహ్మం. విచారణ ఆత్మ విచారణ చేత పవిత్రత చేత చిత్తాన్ని బ్రహ్మం యందు ఆత్మ యందు విలీనం చేసుకోవాలి. మోక్ష ప్రాప్తికి మనస్సు అనేది పెద్ద అడ్డు. అనేక జన్మాంతర దుస్సంస్కారములతో కూడి మహాప్రబలమై ఉంది. దానిని నిగ్రహించాలి అంటే సాధన తప్ప అన్య శరణము లేదు. ఏ సాధన అయితే ఇప్పుడు మీరు చేస్తున్నారో దాని వల్లే మీ మనస్సు నిగ్రహించబడుతోంది అనేది మీ అందరికీ అనుభవమే. కాబట్టి ఇక్కడ ఈ చెప్పిన ప్రాణాయామాలు అన్ని ఏమైనా చేస్తున్నారా? అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఎందుకంటే నిరసించటం లేదు. నిజంగా ప్రాణాయామం ఎలా చేయాలని చెప్తే ఆ గురువులు ఉంటే అది. అంతేగాని మనం ఏదో చేసేసి నేను ప్రాణాయామం చేస్తున్నానని మీరు భ్రమపడవద్దు. ఎందుకంటే అది ఏదో చేసి రేపొద్దున దేహానికి హాని కలుగుతుంది. ఏవో వస్తాయి. సరిగ్గా చేయకపోతే ఆ ప్రాణ మీరు లోపలికి పీల్చడం వదలటమే ప్రాణాయామం. అది కనుక సరిగ్గా చేయలేదనుకోండి ఏవేవో వస్తాయి శరీరానికి లేనిపోయి. అంటే మీకు రాతలో లేనివి వస్తాయి. కాబట్టి అనవసరంగా అలాంటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే మీరు ఎలా ఉన్నా ఊపిరైతే జరుగుతోంది కదా. అనవసరంగా దాని మీద శ్రద్ధ పెట్టి ఎందుకండి. ఎందుకంటే మనసుని అణుచుకోవడానికి మీకు ఇక్కడ పరమాత్మ చెప్పినది కూడా అది చెప్పిన తర్వాత ఆయన చివరిలోకి వచ్చినప్పుడు సాధనే మార్గంగా చెప్పారు. చెప్పాను కదా, ఇది అసలు ఏమీ తెలియని వాడికి చెప్తూ వచ్చారు కాబట్టి ఆయన ఒక పద్ధతిలో చెప్పారు. తత్వజ్ఞానం యొక్క సహాయం లేనిచో వాసనాక్షయం సిద్ధించుట కష్టతరము. కానీ ఇప్పుడు ఆ బోధ జరిగి బోధ వలన సాధన యొక్క మహత్యాన్ని గుర్తించి కదా మీరు సాధన యందు
లగ్నం అయ్యారు. కాబట్టి తత్వజ్ఞానం చాలా ముఖ్యం, లేకపోతే సిద్ధించడం కష్టం. కాబట్టి జనులు వారి వారి సంస్కారము అభిరుచిని అనుసరించి భిన్న భిన్నములకు మార్గములను చేపట్టి వివిధములకు ఆ యొక్క కర్మలను ఆచరిస్తూ, అంటే ఇక్కడ దానాలు ధర్మాలు ఇలాంటివన్నీ అనుకోండి, అవి ప్రాణాయామాలు ఇంకోటి ఇంకోటి ఎవరిష్టం వాళ్ళది కదా, అలా పెట్టుకుని వారందరూ కూడా ఎక్కడ పోయింది ఆ చిత్తశుద్ధిని పొంది కట్టకడకు అన్నారు. అంటే ఈ జీవితం అని చెప్పలేదు, జన్మ అవధులు ఎన్నో జన్మలు ఎత్తితే గాని మీరు చేసే ధనం మీది కాదు కదా. కాబట్టి మళ్ళీ అందులో కూడా లెక్కలు ఉన్నాయండి. నేను సంపాదించాను కాబట్టి 10 రూపాయలు వాడికి వేసానంటే ఆ 10 రూపాయల్లో కూడా లెక్క ఉంటుంది. చెప్పాను కదా మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాను, అలాగే దానికి కూడా కొన్ని లెక్కలు ఉంటాయి. కాబట్టి ఆ రకంగా మీ పుణ్యం ఎప్పటికీ ఇది అవ్వాలి, బ్యాంకుల్లో కదా పూర్ణం అవ్వాలి, ఎప్పటికీ మీరందరూ ఇది పొందుతారు. అందువల్ల కట్టకడకు అంటే అది పరమాత్మను చేరుతారు. ప్రయత్నశీలురని భావం, మోక్షం కొరకు భగవత్ సాక్షాత్కారం కొరకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, పర్వాలేదు. కానీ సద్గురువులు అలా జన్మ పరంపరని ప్రోత్సహించారు. కాబట్టి సద్గురువులు తమ అనుభవంతో అత్యంత సులభంగా, అంటే పెద్ద ప్రయాస లేకుండా కేవలము నిష్ఠతో ఎవరైతే సర్వకాల సర్వావస్థల యందు కూడా దృఢ నిశ్చయులై కృత నిశ్చయులై సంకల్పంతో ఎవరైతే ఆ సాధనని చేస్తారో వారికి వెంటనే లభిస్తుంది. అలాంటి మార్గాన్ని ఉపదేశిస్తారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సాధన ఎందు వాళ్ళు ఏంటి అనేది వాళ్ళకి అనుభవం, ఆ అనుభవంతో మీకు అలాంటిదే ఉపదేశిస్తారు సద్గురువు. కాబట్టి అది పట్టుకున్న వాడికి పట్టుకున్నంత, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అని చెప్పాడు కదా ఆయన. కాబట్టి ఎవరు ఎంత దృఢ నిశ్చయం చేసుకుంటారో వాళ్ళంత శీఘ్రంగా ఆ పరబ్రహ్మం అనండి, భగవంతుని అనండి, జీవ బ్రహ్మైక్యం అనండి, మోక్షం అనండి పొందుతారు. ఎంత తొందరగా పొందితే అప్పటి నుంచి బ్రహ్మానందం పొందుతారు కదండి. రహస్యాలన్నీ తెలుస్తాయి కదా, నీకే అడగక్కర్లే కదా మనసులో ఏంటి ఏంటి అని. అలా అందుకని హాయిగా ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వాళ్ళు తప్పకుండా, అంటే బ్రహ్మముగా ఉన్నవాళ్ళు బ్రహ్మాన్నే పొందుతారని చెప్పలేదు, తప్పకుండా పొంది తీరుతారు. దృఢతరములకు వ్రత నిష్టలను పూని కఠోర నియమాలని శీలించుచు అంటే ఆచరించుచు మనస్సునందు జన్మ జన్మాంతముల నుండి ఘనీభవించి ఉన్న వాసనలను దృశ్య సంస్కారాలను నశింపజేసుకుంటారు. అంటే అలా చేస్తే వ్రత నిష్టలు, వ్రతం అంటే తెలుసు కదా, మళ్ళీ వేరే వ్రతాలు కాదు, బ్రహ్మమును పొందే వ్రతం. కాబట్టి ఆ వ్రత నిష్ట దృఢతరములకు వ్రత నిష్టలను ఎవరు పూనుతారో, కఠోర నియమాలను ఆచరిస్తారో అప్పుడు మనస్సునందు జన్మ జన్మాంతరం నుండి అనుభవించిన వాసనలు దృశ్య సంస్కారాలు సహజంగా మరలా పుట్టకుండా నశిస్తాయి. అప్పుడు లభించదండి ఇక ఆ మరుసెకనే వాడు బ్రహ్మ స్థిరంగా ఉంటాడు. అదే కదా కావాలి. కాబట్టి అక్కడ ఎంతమంది దృఢతరములకు వ్రతనిష్టలు కఠోర నియమాలని. సో మరి వాడు మోక్ష మార్గమున ఒక్క అడుగైనను ముందుకు పోలేడు. అంగడిలోని వస్తువులకు మూల్యము చెల్లించు విధమున మోక్షమునకు గొప్ప మూల్యము చెల్లించాలి, అది ఏ త్యాగము, అల్ప విషయ సుఖ త్యాగము. ఏమన్నారంటే ఒక్క 4 రోజులు బాహ్యాన్ని త్యాగం చెయ్యండి అన్నారు. అసలు 4 రోజులు అంటే ఎంతో కష్టమండి, అసలు ఏం లేకపోతే ఈసారి పొందాలి కదా. కాబట్టి అల్ప విషయం సుఖ త్యాగము, బ్రహ్మానందమను వస్తువు లభించాలంటే ఈ మాత్రపు మూల్యాన్ని చెల్లించను అంటే ఎలాగా, ప్రారంభమున కొంత కష్టపడలేను, శ్రమకు ఓర్వవలేను, ప్రయత్నవంతులై సంసిత వ్రతులై ఈ కార్యాన్ని ఎట్లైనను సాధించాలన్న దృఢ నిశ్చయం కలిగి ఉండాలి. కాబట్టి సామాన్య వ్రతములచే నియమములచే మాయ లొంగదు. పెట్టేసుకున్నానండి, 3వ రోజు ఏమంటారండి? కాబట్టి మాయ లొంగది అంటే కఠినంగానే పెట్టుకోవాలి.
దృఢ యా వ్రతములు కఠిన నియమములు ఆచరించిననే అది దారికి వచ్చునని ముముక్షువులకు హెచ్చరిక చేయబడినది. చూసారా ఎంత కరెక్ట్. దృఢ వ్రతములు కఠిన నియమాలు ఆచరించిననే అది దారికి వచ్చినని ముముక్షువులకు హెచ్చరిక చేయబడినది. దృఢముగా నాటుకున్న మర్రి చెట్టు నరుకుటకు రేకు కత్తులు కాక ఉక్కుతో చేయబడిన గొడ్డళ్ళు కావాలి కదా. బాగా బలంగా ఉన్న చెట్టు కొట్టాలంటే ఎంత కష్టం అండి. చాలా కాబట్టి కష్టం. ఏమండి ఒక రోజు ఇట్లా ఒక రోజు ఇట్లా ఫంక్షన్స్ అయ్యాక అట్లా ఇంకో దానికి ఇన్ని పెట్టు కూర్చుంటే ఏంటంటే సాధించేది అక్కడ ఏమీ లేదు. మొక్కై వంగనిది మానై వంగుతుందా. కాబట్టి ఇంకా యొక్క సంసార లంపటంలోనే ఉంటాము, పర్వాలేదండి ఇది అది చేసుకుంటూ వస్తాము అంటే ఆఖరికి అది పోతుంది. అది దాని జాడ కూడా ఉండదు, ఛాయలు కూడా ఉండవు. ఎక్కడో విన్నట్టుగా ఉందే అనిపిస్తుంది జ్ఞానం. ఎందుకంటే మాయ అంత భయంకరమైనది అని చెప్పదు. ఆ బాహ్యం అనేదే మాయ, భయంకరమైనది. కాబట్టి బ్రహ్మం అనేది మీ చేతుల్లోనే ఉంది అంటే అందరూ బ్రహ్మములే కదా. కాబట్టి అంతా బ్రహ్మమే అన్నప్పుడు ఇంకా మీనమేషాలు లెక్క పెడుతూ కఠిన నియమాలు ఏవి పెట్టుకోనండి, ఎలా జరిగితే అలా జరుగుతుంది. మీరే చెప్పారు కదండి, ఏది జరగాలి అదే జరుగుతుంది అంటే అవును, అది కరెక్టే, అందులో సందేహం ఏం లేదు. జన్మలు రాసున్నాయి, నీకు ఏది జరగాలంటే అదే జరుగుతుంది. ఇక్కడ ప్రయత్నం చేసి తీరాలి అన్నారు. నీకు జన్మరాహిత్యం కావాలంటే నువ్వు ప్రయత్నం చేసి తీరాలి, నీకు ఆప్షన్ లేదు. ఆప్షన్ పెట్టుకుంటే బ్రహ్మనీతి ప్రకారంగా జన్మలు పొందుతావు. సో వాట్ కదా. అంతా కూడా మీ యొక్క ఆచరణ ఎందే ఉంది. ఆచరణే మిమ్మల్ని బాహ్యంలోకే బ్రహ్మంలోకే అనేది మీరే స్వయంగా నిర్ణయించుకోవాలి. ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలని చెప్పాడు పరమాత్మ. కాబట్టి మిమ్మల్ని ఉద్ధరించుకోవాలంటే మీకు మీరు కఠిన నియమాలు అవి పెట్టుకోవాలి, బ్రహ్మాన్ని సాధించాలి. శుభం భూయాత్.